రైట్ కోచ్ రైట్ మెంటర్ లేకపోతే డెఫినెట్గా ఫినాన్షియల్ స్ట్రగుల్స్లోకి వెళ్ళవలసిందే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, నో డౌట్ అట్. సో థ్యాంక్స్ టు గురూజీ, బికాస్ నేను బిఫోర్ కొన్ని ఫినాన్షియల్ స్ట్రగుల్ అయ్యే క్రమంలో నేను మ్యాజిక్ బుక్ చదివాను ఫస్ట్ యాక్చువల్గా. దెన్ తర్వాత గురువుగారు, మా గురువుగారు, మదర్ గురువు గారు అనంతకృష్ణ స్వామి గారు యాక్చువల్గా, రైట్. సో దెన్ అక్కడ బాగా సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఒక క్లాస్కి అటెండ్ అయ్యాను. అయిన తర్వాత అండ్ పక్కన కూర్చొని చాలాసేపు డిస్కస్ చేసిన తర్వాత, నువ్వు నాకు జీవితంలో ఫుల్ బిజీలో కనిపించాలి, మళ్ళీ కనిపించొద్దు అన్నారు ఆయన. సో బిఫోర్ కొద్ది సిచ్యువేషన్ ముందు మీ అందరికి తెలిసిన విషయం ఏం జరిగిందనేది. సో తర్వాత ఎలాగ మనకు కోచ్ మెంటర్ ఉండాలి కదా ఫైనాన్షియల్ పరంగా అని ఆలోచిస్తున్న క్రమంలో గురువుగారు మన వీడియో ఒకటి వచ్చింది. యాక్చువల్గా ఒక 4 days బ్యాక్, మేబీ 4 days 5 days బ్యాక్ ఒక వీడియో వచ్చింది. సో ఆ రోజు ఇంక వేరే డిఫరెంట్గా ఆలోచిస్తాను, ఒక వీడియో వచ్చింది. వీడియో చూసిన 10 minutes తర్వాత కాల్ చేశాను సార్కి. యాక్చువల్గా కమన్ జాయిన్ అన్నారు. వెంటనే రెడీ అయిపోయి 8:30 కాల్ 9:30 వస్తున్నాం, రైట్. సార్తో చాలాసేపు డిస్కస్ చేసి, కానీ నాకు ఒక విషయం అర్థమైంది. సార్తో డిస్కస్ చేసిన తర్వాత నాకు చాలా విషయాలు అర్థమైంది. సో మనకి ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఒక కోచ్, ఒక మెంటర్ లేకపోతే ఏ వ్యక్తికైనా ఎంత పెద్ద సక్సెస్కైనా అతనికంటే ఒక కోచ్ ఉండాలి. సో మళ్ళీ రైట్ వేలో యూనివర్స్ మాకు ఒక పర్సన్ పంపించిందని మేము యాక్చువల్గా సార్తో మాట్లాడుతున్న విషయం అర్థమైంది. సో బిఫోర్ నేను 40 lakhs డిబేట్స్లో ఉండేవాడిని అప్పుల్లో. కారణం ఏంటంటే మధ్యలో సంతకాలు అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఇంక మీకు అన్నీ తెలిసినవి, కొత్తగా చెప్పక్కర్లేదు. యూనివర్స్ నమ్మిన తర్వాత కంప్లీట్గా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక ఆపర్చునిటీ వచ్చింది. అప్పులు తీరాయి. 2021 నుంచి ఈ రోజు వరకు మా ఇన్కమ్ టోటల్ 3 లక్షలు. మా ఇద్దరం ఇప్పుడు ఈ దేశం వదిలి ఎక్కడో వెళ్ళి బీచ్లో ఒక 4 సంవత్సరాలు ప్రతిగా మా ఇన్కమ్ ప్రతి నెల. రెండో పాయింట్, కార్లు కొనుక్కోగలిగాం, గోల్డ్ కొంటున్నాం. ఓకే, సింపుల్గా ఉండాలని ఇష్టం, డబ్బు సంపాదించే మనస్తత్వం. ఈరోజు మేము 100,000 మందికి డబ్బు ఎలా సంపాదించాలో కూడా నేర్పిస్తాం. బట్ నాకంటూ గురువు కావాలి. ఆ గురువే సార్. మొన్న వీడియో చూసిన తర్వాత సో సార్ని కలవాలనిపించింది. ఐఎమ్ సో ప్రౌడ్, సూపర్, ఫెంటాస్టిక్గా ఉంది. ఓకే, మన విశ్వం గురువు గారి యొక్క విషయాలన్నీ కూడా మనందరం వాటిని తీసుకోగలిగి మనందరం సక్సెస్ అవుతూ మన ఇంట్లో ఉన్న వాతావరణాన్ని, మన ఫ్యామిలీలో ఉన్న వాతావరణాన్ని, మన చుట్టూ ఉన్న వ్యక్తుల వాతావరణం మనం మార్చగలిగితే, విశ్వం ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోగలిగితే డెఫినెట్గా దిస్ ఈజ్ సక్సెస్.